హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి మీ పూజలు. ఈ రోజుతో 10వ రోజు కంప్లీట్ అయిపోయిందబ్బా. ఈసారి 10 రోజులు వచ్చింది కదా, ఎప్పుడు 9 రోజులు వచ్చేది, ఈసారి 10 రోజులు వచ్చింది. కానీ చూస్తూనే 10 రోజులు గడిచిపోయింది. చూడండి, చక్కగా అన్నీ అయిపోయినాయి. మంచిగా అనిపించింది నాకైతే. ఇప్పుడు 9 రోజులు మాత్రం, ఈ 10 రోజులు మాత్రం చాలా మంచిగా అనిపించింది. అంటే రోజు చేస్తాను, నిత్య పూజ చేసుకుంటా, కానీ ఈ 10 రోజులు మాత్రం ఏంటో ఒక రథంలాగా, అసలు మనము ఒక దీక్ష తీసుకున్నట్టు, అంటే దీక్షలాగానే కానీ అంత నిష్టగా అయితే పాటించలేదులేండి నేను. కానీ అలా అనిపించింది నాకైతే. ఇంకా టైం టు టైం తొందరగా లేచి పూజ చేసుకోవాలి, పూజ ఎంతసేపు పూజ అన్నట్టుగా తపనలాగా చక్కగా చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. నేను ప్రశాంతంగా తప్పులు ఏం చేయకుండా చేసుకున్నానని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. కానీ మనకు తెలియదు కదండి, చిన్న చిన్న లోపాలు తప్పులు ఏదో ఒకటి ఉంటాయి. మనకు తెలిసి తెలియక చేస్తాము. కానీ మనకు తెలిసినంత వరకు అయితే చేసామనుకుంటా. కానీ అమ్మకు తెలుసులేండి, మనం ఏం తప్పు చేసినా. తెలిసి అయితే తప్పు చేయం కదా, తెలియకుండా చేసిన తప్పులు అయితే అమ్మ క్షమిస్తుందని అనుకుంటున్నా. మనకు తెలిసి అయితే ఏం చేయలేదు. ఈ రోజు అయితే గౌరమ్మను కూడా కదుపుకొని నేనైతే ఇప్పుడు కదపలేదంటే లేట్ అయింది, సాయంత్రం కదుపుదామని చెప్పేసి సాయంత్రం దీపం పెట్టుకున్నా కదుపుతా. నేను లక్ష్మీదేవి ఫోటోను గౌరమ్మ పక్కన గౌరీ దుర్గామాత రూపు ఉందని చెప్పాను కదా, ఇద్దరిని సాయంత్రం కదిపి నేను తులసమ్మని ఇందులో గౌరమ్మని ఏం చేస్తా అంటే ఒక గిన్నెలో పెట్టేసుకొని రోజు నేను పుస్తలకు వాడుకుంటానండి. స్నానం చేసి వచ్చినట్టు మన పుస్తలకు పసుపు పెట్టుకుంటాం కదా, గౌరమ్మను అలా పెట్టుకుంటాం. ఇంకా అలవాటు ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ముఖానికి పూసుకుంటారు కదా, నేనైతే ముఖానికి ఎప్పుడు వాడలేదు. ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ముఖానికి కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన కుంకుమ అమ్మవారి మీద వేయలేదు, కింద వేసాం కదా. కానీ నాకు ఈరోజు అయితే ఒక ఇంతగా అనిపించిందండి. ఇన్ని రోజుల నుంచి నాకు కనిపించలేదు, అంటే రాలేదు. చూడండి, కనిపిస్తుందా మీకు ఇక్కడ బనానా దగ్గర నల్ల చీమ? అది చూడండి ఎంత చక్కగా. మా ఫ్రెండ్ వచ్చింది ఇందాక, తాంబూలం ఇచ్చారనమాట. తాంబూలానికి వచ్చే లోపల వెంకటేశ్వర స్వామి బాగున్నాడు అని చెప్పి మా ఫ్రెండ్ అలా చూస్తుంటే అక్కడ కనిపించింది. నేను నల్ల చీమలు కూడా వచ్చాను. నిజంగా ఇన్ని రోజుల నుంచి నాకు ఇక్కడ అసలు చీమ కనిపించలేదండి. చూడండి ఎంత చక్కగా మొత్తం జరుగుతుంది జలుపులో. అక్కడ ఇందాక వినాయకుని దగ్గర వెంకటేశ్వర స్వామి ఆ పై నుంచి ఇక్కడల్లా తిరిగింది. ఇప్పుడు చీర మీదకి వచ్చింది. నేను వీడియో తీసుకుంటాను కానీ గమనించలేదు. ఇలా అంతా తిరిగేసి పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది మరి చూడాలి. చక్కగా అమ్మ పడిపోతుందేమో దీపంలో భయం వేస్తుంది, కదిపితే మళ్ళీ పాపం ఎక్కడ వెళ్ళిపోతుందో. చక్కగా కానీ బాగా అనిపించింది అబ్బా. ప్రశాంతంగా 9 రోజులు అయితే పూజ చేసేసుకున్నా, మంచిగా అనిపించింది. నల్లసీమ రావచ్చా లేదా కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ అయితే మంచిది లక్ష్మీదేవి అని అనిందిగా, నాకైతే తెలియదు. మరి ఇంకా నేను ఫీల్ అవుతున్నాను, ఆవిడ అలా చెప్పారా ఏమో నాకు తెలియదు, కానీ మంచిదని చెప్పారు. మరి ఏమో మంచిగా చెడో మనకు తెలియదండి. మనకైతే మనం తెచ్చుకోలేదు కదా, మరి ఎలా వచ్చిందో ఏమో నాకు తెలియదు. పూలల్లో కూడా లేవు. నేను పూలు పెట్టేటప్పుడు కడిగేసి చిలుగుండి వేసుకొచ్చేపు వచ్చిపోయిన తర్వాత నేను పెడతా పూలు దేవుళ్లకు. కానీ ఎలా వచ్చిందో ఏమో తెలియదు. నేను 9 రోజులు మాత్రము 8 రోజులు మాత్రము జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకు పెట్టాను. అష్టమి నవమి రోజు మాత్రం చీర పెట్టానండి. పోయినసారి మాత్రం 9 రోజులు చీర కట్టించాను. ఈసారి కాస్త ఓపిక లేక కట్టియలేదండి. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఓపిక రావాలి, అమ్మవారికి మంచి మంచి చీరలు కట్టించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని ఈ పూజ అయితే కంప్లీట్ చేసినబ్బా. మీరు కూడా అలానే ఆశీర్వదించండి, మీరు కూడా అలానే మా అమ్మవారిని కోరుకోండి. మంచిగా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి దండం పెట్టేసుకుని ఈ రోజు 10వ రోజు పూజ మాత్రం కంప్లీట్గా సంపూర్ణంగా మంచిగా చేశానని అనుకుంటున్నా అండి. రేపు అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.